హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ వండుతున్నాను ఇంట్లోని. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మసాలా దినుసులు, కొబ్బరి, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు, 2 ఎండుమిరపకాయలు, ఆనియన్స్, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ ఆడతాను. కూరకు తగినంత కారం వేసానండి, పసుపు వేసుకుంటున్నాను, సాల్ట్ వేసుకుంటున్నాను. మసాలాలన్నీ వేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకున్నానండి. నేను ఈ పేస్ట్ని ఇప్పుడు నేను వంకాయలకు పఫ్ చేస్తాను. ఆంధ్ర స్పెషల్ వంకాయ ఈరోజు మా ఇంట్లో. మొత్తం వంకాయ కోసేసుకోకూడదండి, కొంచెం ఉండాలి, లేదంటే కూరలో మనకు ఉడికేటప్పుడు విడిపోతుంది. కింద చిన్న గ్యాప్ ఉంచుకుంటున్నాను నేను. మన ఇంట్లో దొడ్లో కాయలే కాబట్టి ఎక్కువ నాకు త్వరగానే ఉడికిపోయిద్ది, ఎక్కువ కూడా వాటర్ పట్టదు. ఈ విధంగా వంకాయలన్నీ కూడా నేను ఇలా చీరేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఇందులోకి వంకాయలోకి ఇది పఫ్ చేస్తాను. స్టవ్ మీద ఇది బాండీ పెట్టాను. ఖాళీగా ఉడికితే వంకాయ కర్రీ బాగుంటుంది. ఎగ్గా అయితే కవిలిపోయినట్టు అయిపోద్దని విశాలంగా ఉన్న ఈ బాండీ పెట్టుకున్నాను నేను. ఈ విధంగా వంకాయలు పఫ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా వంకాయలన్నీ కూడా నేను ఫిల్ చేసుకున్నానండి. మన మసాలా పొడి, ఆనియన్స్, జీడిపప్పు, నువ్వుల పొడి, పల్లీలు అన్నీ పెట్టుకుని, వీటికి మరో పేరు నీటి వంకాయలు అంటారండి. వంకాయలు చాలా బాగుంటాయి. వంకాయల రాజు, కూరల్లో రాజు వంకాయ కదండి. స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ మరుగుతుంది కదండి, వంకాయలన్నీ కూడా ఇందులో టర్న్ ఆఫ్ చేసుకుంటాను. ఇంకా వంకాయలన్నీ కూడా ఈ విధంగా పఫ్ చేసుకున్నాను నేను. బాండీలో వేసుకున్నాను. వంకాయలు కవిలిపోకుండా మూతతో క్లోజ్ చేసేస్తున్నాను. ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ. వంకాయలు అయితే మగ్గాయండి బాగాను. లైట్గా మన ఇంట్లో వంకాయలు కదా అని కొంచెం లైట్గా వేసాను వాటరు. హాయ్ అండి, ఇంకా ఫైనల్గా ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ ఈ విధంగా రెడీ అయింది. ఇవి మన సొంతంగా పండించుకున్న వంకాయలు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీలో ఎంతమంది వంకాయలు లవర్స్ నాకైతే వంకాయ చాలా ఇష్టం. గుత్తి వంకాయ అంటే ఇంకా ఇష్టం. మా ఛానల్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. కూర చూడడానికి చాలా బాగుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, బాయ్ అండి.